నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించని ప్రభుత్వం, బడి ఉన్న బడికి సెలవులే, సార్ లేక చదువెట్లా, బడిగంట ఎప్పుడు మోగుద్ది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక పంచాయతీ ముత్తారం గ్రామం 2 నెలల నుంచి ట్రైబల్ వెల్ఫేర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయుడి 2 నెలల క్రితం వేరే స్కూల్కి బదిలీ చేశారు. అప్పటి నుంచి పాఠశాలకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిని నియమించలేదు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు స్కూల్కి వచ్చి సార్ లేరని ఇంటికి వెళ్ళిపోతున్నారు. చదువుకునే పిల్లలు గాలికి తిరుగుతున్నారు. అక్షరాలు నేర్వాల్సిన పిల్లలు చదువులు లేక ఆటలకు అలవాటు పడ్డారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పెద్ద మనుషులు, యూత్ పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, ఏటూరు నాగారం డివిజన్. రిపోర్టర్ మీడియం అర్జున్. వెంకటాపురం మండలం ఆలుబాక పంచాయతీ ముత్తారం గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ టీచర్ని ట్రాన్స్ఫర్ చేసిన కాడ నుంచి మాకు ఇంతవరకు టీచర్ లేరు. ఈ స్కూల్కి పిల్లలు 30 మంది స్టాఫ్ ఉన్నారు. అయినప్పటికీ స్కూల్లో ఇంతవరకు ఎటువంటి టీచర్ని గవర్నమెంట్ నియమించలేదు. నామకార్థంగా ఒక టీచర్ వచ్చి 2-3 రోజులు వచ్చి చెప్పి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి పిల్లలు రావడం వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది. ఇంతవరకు అయితే టీచర్ లేరు. ఎందుకు కారణమో మాకైతే అర్థం కాదు. త్వరగా గవర్నమెంట్ స్పందించి స్కూల్కి టీచర్ని పంపేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుచున్నాం. మండలం ఆల్బాగ్ గ్రామ పంచాయతీ గల గ్రామం ముత్తారం సార్ మాది. గత 2 నెలల నుంచి ఇక్కడ స్కూల్లో టీచర్స్ లేక రిలే అయినందున మళ్ళీ ప్రభుత్వం నుంచి మళ్ళీ టీచర్ రాక పిల్లలు మట్టిలోనే చెట్ల కింద ఆడుకోవటం, మట్టిలో ఆడటం, సరైన పోషకాహారం, మధ్యాహ్న భోజనం లేక పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ ప్రజెంట్గా టీచర్ని పంపించి తక్షణమే టీచర్ని పంపించి ఇక్కడ పిల్లలకి చదువుతో పాటు ఎడ్యుకేషన్ నేర్పేటట్టు ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పుడు ఇక 2 నెలల నుంచి పిల్లలకి చదువు లేక పిల్లలు ఉన్న స్థాయి నుంచి కూడా మట్టిలోనే మాయమై ఉంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోమని ఐడియాని కోరుతున్నాము. అసలు పంతులు టీచర్ లేక మొత్తానికి అయితే పిల్లలన్నీ పాడైపోతున్నారు. ఒక 2 నెలల నుంచి అసలు ఇక్కడే ముత్తారం హాస్టల్లో టీచర్ లేక పిల్లలందరూ వేరేగా తిరుగుతున్నారు. ఎందుకు రావట్లేదు, ఉన్నారా లేరా, అసలు గవర్నమెంట్లో లేకుంటుంటే ప్రైవేట్లో ఏమైనా పెట్టుకున్నా ఇక్కడ చదివించాలని మా ఊరు వాళ్ళందరూ మాట్లాడి ఇది వాట్సాప్ పెడుతున్నాను.